భారీ ప్రకృతి విలయతాండవం సంభవించనుందని జపాన్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 180% అందుకు అవకాశం ఉందని ఆ దేశం చెప్తోంది. అది ఒక భారీ సునామీ అని కూడా చెప్పింది. భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వలన కలిగే విధ్వంసకర సముద్ర తరంగాల ఫలితంగా సంభవించే భయంకరమైన విపత్తుకే సునామీ అని పేరు. అంటే అది కేవలం జపాన్కే పరిమితం కాబోదు. జపాన్ సమీపంలో ఉన్న దాదాపు 17 దేశాలు ఈ రాక్షస సునామీ బారిన పడొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజంగా సునామీ కేంద్ర స్థానమైన జపాన్ మటుకు భారీ విధ్వంసాన్ని ఎదుర్కోక తప్పదు. అటువంటి విధ్వంసకర సునామీలు జపాన్కు కొత్తేం కాదు. అయితే ఈ తరహా వినాశనకర సునామీ మటుకు 100-150 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని వాళ్లు లెక్కలు వేసి ప్రకటించారు. 2004 డిసెంబర్ 26 నాడు హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 14 దేశాల్లో సుమారుగా 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021 మార్చి 11న జపాన్ తీరంలో వచ్చిన సునామీ సుమారుగా 18,000 మందిని పొట్టనబెట్టుకుంది. ఇలాంటి విధ్వంసాలకు కారణం భూఫలకాల కదలికే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును, జపాన్ దీవులు ఖండాంతర సముద్ర ఫలకాలు కలిసే ప్రాంతంలో ఉండడంతో తరచూ అక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దానికి తోడు జపాన్ అంతటా అనేక క్రియాశీలక అగ్నిపర్వతాలున్నాయి. ప్రపంచంలో సంభవించే సునామీల్లో దాదాపు 3 వంతులు పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తాయి. అలా ప్రపంచ దేశాల్లో అధికంగా సునామీలు జపాన్ దేశాన్ని కుదిపేస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా జపాన్ ప్రభుత్వం వెల్లడించిన సునామీ ముందస్తు నివేదిక ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అగత్యాన్ని గుర్తు చేస్తూ సిద్ధం కమ్మని చెప్తోంది. ఇంతకీ ఈ సునామీ ఎప్పుడు రానుందో చెప్పిందా? మరి చెప్పింది. మరో 30 ఏళ్లలో సదరు భయానక సునామీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడనుందని చెప్పింది. ఆ 17 దేశాల సంగతి ఎలా ఉన్నా ఒక్క జపాన్లో మాత్రం సుమారు 3 లక్షల మంది ప్రాణాలు రాక్షస సునామీ పాల్పడనున్నాయని భావిస్తున్నారు. 20 లక్షల నివాసాలు నేలమట్టం కావచ్చనేది కూడా అంచనా. 10 లక్షల మంది నేరుగా ప్రభావితం కానున్నారు. ఫలితంగా అంత మేరకు వ్యవసాయ భూములు నాశనం అవుతాయి. అలా తైవాన్, దక్షిణ కొరియా, చైనా, యుఎస్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఇలా 17 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ ప్రభుత్వం. సునామీకి సముద్రాల్లో వచ్చే భూకంపాలే కారణమని తెలుసు, కానీ ఆ భూకంపాలను ముందస్తుగా కనిపెట్టలేమా అంటే జపాన్ ఈ విషయంలో ఆధునిక సాంకేతిక వ్యవస్థను వృద్ధి చేసుకుంది. అలా అనుకుంటే తాజాగా 2025 మార్చి 28న మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన 7.7 తీవ్రత కలిగిన భూకంపం సుమారు 3,000 మంది ప్రాణాలను తీసుకువెళ్లిపోయింది కదా. దాన్ని ముందుగా కనిపెట్టలేకపోయినారా అంటే అలా 100% భూకంపాల్ని ముందస్తుగా పసిగట్టే వీలుండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటువంటప్పుడు మరో 30 ఏళ్ల భవిష్యత్తు భూకంపాన్ని గురించి మాత్రం ఎలా చెప్పగలరంటే గత చరిత్రను గణించి ఊహించారు. మనం చెప్పుకున్నట్టుగా 3 భూపలకాలు కలిసే ప్రదేశంలో ఉంది జపాన్. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్స్ సీ ప్లేట్, యురేషియన్ ప్లేట్లు కలిసే సంగమ ప్రాంతం మీద జపాన్ ద్వీప సముదాయం ఉంది. భూగోళం మొత్తం ఒకే పాంజియాగా ఉన్నప్పుడు లక్షల సంవత్సరాల భూపలకాల కదలికల వల్ల ఖండాలు ఏర్పడ్డం, మళ్లీ అందులో భారత భూపలకం ఆఫ్రికా నుంచి దూరమే కదులుతూ వచ్చి యురేషియా ఫలకాన్ని చైనా వద్ద ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడడం గురించి మీరు వినే ఉంటారు. భూ అంతర్భాగంలో భూమి ఫలకాలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయనేది మనకు తెలిసిన విషయం. ఇదొక నిర్విరామ భౌతిక చర్య. అత్యంత సూక్ష్మంగా జరిగే ఈ భౌగోళిక చలనాన్ని కనిపెట్టడం కూడా దాదాపు అసాధ్యం. సదరు టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ అంచుల వద్ద ఒకదానిపైకి మరొకటి ఎగబ్రాకినప్పుడు ఒత్తిడికి లోనవుతాయి. కింద పొర పై పొరను మీదికి నెడుతుంది. 100 ఏళ్లకు ఒకసారి ఈ తీవ్రత ఊర్ధ్వముఖంగా తోస్తుంది. చరిత్రలో చూడగా సామాన్య శకం 684లో, 887లో, 1361లో, 1498లో అలా దాదాపుగా 100 ఏళ్ల కాలావధిలో భూకంపాలు సంభవిస్తూ వచ్చాయి. 1946లో భారీ భూకంపం వచ్చింది. అప్పుడు జపాన్ను సునామీ ముంచెత్తింది. అలా ప్రతి 100 నుంచి 150 ఏళ్ల వ్యవధిలో భారీ భూకంపాలు రావడాన్ని చరిత్ర గుర్తించింది. సదరు సునామీ తరంగాలు కనీసం 10 అంతస్తుల ఎత్తున విరుచుకుపడ్డం జరుగుతోంది. అంటే ఎంత లేదన్నా 100 నుంచి 130 అడుగుల ఎత్తన్నమాట. శతాబ్దాలుగా జపాన్లో సంభవిస్తున్న భూకంపాల తీరును గమనించిన జపాన్ భూభౌతిక సంస్థ JMA జపాన్ కోస్తా ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలు ఆ ప్రాంతాల్లో ఎత్తైన నివాస భవనాల్ని లెక్కకు మిక్కిలిగా నిర్మించుకోవడాన్ని తప్పుబట్టింది. 2046 నుంచి 2096 మధ్యకాలంలో సంభవించొచ్చని భావిస్తున్న భవిష్యత్తు సునామీకి ముందస్తుగా ఎలాంటి సూచనలు ఉండకపోవచ్చంటున్నారు. ప్రకంపనలు మొదలైన 30 నిమిషాలకు అది తీవ్రం కానుందని అర్థమైందనుకుంటే
దాని ఫలితంగా విరుచుకుపడే సునామీ నుంచి తప్పించుకోవడానికి ఆ మాత్రం సమయం సరిపోతుందా? ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడగలరా అన్న విషయాల మీద ఇప్పట్నుంచే కసరత్తులు చేయాలనేది శాస్త్రవేత్తల సూచన. జపాన్ ఆధునిక సాంకేతికతను సంతరించుకున్న దేశం. దానికి అడ్వాన్స్డ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. భూకంపం రావడాన్ని ముందుగా కనిపెట్టలేకపోవచ్చుగాక, రావచ్చని ఊహించి ముందస్తు జాగ్రత్త చర్యల్ని తీసుకోవడానికి అదేం అడ్డు కాదు. జపాన్ జనాభా లెక్కల్ని ప్రశ్నిస్తే 65 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు 20 నుంచి 30% మంది ఉన్నారు. వీళ్ళని త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టం. అలాగే సముద్రపు ఉప్పు నీరు సాగు భూములకు ఏ మేరకు నష్టం చేకూరుస్తుందో అన్నది కూడా అంచనా వేస్తున్నారు. భూకంపం అంటూ వస్తే సునామీ వస్తుంది. సునామీ అంటూ వస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పవు. అయితే ఆ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించుకునేలా ముందస్తు జాగ్రత్తలైతే తీసుకోగలం. కాబట్టి వాటిపై దృష్టి పెట్టి సంసిద్ధులం కావడం ప్రస్తుత కర్తవ్యం. 1946లో భారీ భూకంపం వచ్చింది కనుక అప్పట్నుంచి 100 ఏళ్ల కాలం, అంటే 2046 కనుక అది మొదలు. ఎప్పుడైనా భూకంపం రావచ్చు గనక ముందస్తుగానే ప్రభుత్వం, ప్రజలు సిద్ధం కావాలని జపాన్ మెట్రియాలజికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. జపాన్ ప్రభుత్వం సైతం నాన్కై రీజియన్లో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనాలను పరిగణలోకి తీసుకుంది. భారీ భూకంపంగా పేర్కొంటున్న ఈ భూకంపం గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలని నిర్ణయించుకుంది. ప్రజలు సురక్షితంగా ఉండడానికి, ప్రభుత్వ రక్షణ చర్యల వేళ సానుకూలంగా ప్రతిస్పందించడానికి వాళ్ళని ఇప్పట్నుంచే సంసిద్ధం చేసే కార్యక్రమాల్ని అమలు చేయబోతోంది. అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వం మాట వింటారు కనుక వారి పని సులువవుతుంది. ఈ మొత్తం ముందస్తు జాగ్రత్తల గురించి తక్కిన దేశాలు కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ మూలంగా తమిళనాడు భారీ నష్టపోయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఇండోనేషియా దేశం అయితే దారుణంగా దెబ్బతింది. అలాగే 2001 జనవరి 26 నాడు గుజరాత్ కచ్ ప్రాంతాన్ని కుదిపేసిన 7.7 తీవ్రత కలిగిన భూకంపం సుమారు 20,000 మంది ప్రాణాల్ని తీసింది. వందలాది మందిని గాయపరిచింది. 21 జిల్లాలను విచ్ఛిన్నం చేసింది. మన భారతదేశంలో మనకు తెలిసిన తాజా భారీ ప్రకృతి విలయాలు ఇవి రెండు. మరీ ముందుకు వెళితే 1993లో మహారాష్ట్ర లాతూర్లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇక ప్రతి ఏటా ఋతుపవనాల సమయంలో పోటెత్తే వరదలు మనకు అనుభవమే. కాలం కాని కాలంలో 2024లో మన దేశంలో ఒకే సమయంలో ఒకే చోట వరదలు, ఒకచోట మండే ఎండలు, మరోచోట కుంభవృష్టి వానలు అనుభవించిన సంగతి ఎవరు మర్చిపోతారు? ఏతావాత చెప్పొచ్చేదేంటంటే ప్రకృతి విలయాలను మనిషిగా మనం అరికట్టలేకపోవచ్చు. తక్కువ నష్టంతో అయితే బయటపడగలం. అది మన చేతుల్లో ఉంది కాబట్టి. మరి అందుకు తగిన జాగ్రత్తలేంటి అన్నది ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాలి, చైతన్యపరచాలి, సంసిద్ధుల్ని చేయాలి. వానలు తెలుసు, వరదలు తెలుసు అంటే అప్పటికప్పుడు పారిపోవచ్చునేమో కానీ భూకంపం, సునామీ అనేవి సెకండ్ల వ్యవధిలో తుడిచిపెట్టేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడమే తెలివైన మానవుడి లక్షణం కనుక మీరు తెలివిగా ఉంటారని, తెలివిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని గ్రహిద్దాం. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాల్లో ప్రజల్లో అవగాహన కలిగించాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో, కార్యాలయాల్లో వీటి గురించి ప్రత్యేక జాగ్రత్తలు తెలియపరచాలి. ఈ విషయంలో జపాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవడం అంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడమని అర్థం. మరి ఈ వీడియోపై, ఈ విపత్తుపై మీరేమంటారు?